హాయ్ అండి. పుదీనా రసం ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది. పిల్లలు పుదీనా ఆకులు తిన్న పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 2 అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి, 2 కొబ్బరి ముక్కలు, మిరియాలు, గసగసాలు, జీలకర్ర అన్నీ వేసుకొని పుదీనాకులు, కొత్తిమీర, ఎల్లుల్లి, టమోటాలు, ఆనియన్స్ వేసుకొని బాగా అన్నీ మిక్సీకి కచ్చాపచ్చగా పట్టుకోవాలి. కచ్చాపచ్చగా పట్టుకొని పక్కన పెట్టుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక మిక్సీ పట్టుకుని అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని పసుపు, సాల్ట్ వేసుకొని బాగా ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక చింతపండు రసం అందులో పోసుకొని బాగా మరిగేటప్పుడు ఒక చిటికెడంతా బెల్లం వేస్తే బాగా టేస్టీగా ఉంటుంది.